మార్నింగ్ లేచాను, వెయిట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మా ఫ్రెండ్ గడు నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్తున్నాడు, షాపింగ్ కి వెళ్దాం రా అంటే ఇంట్లో ఉండి పీకేదేముందిలే అని రెడీ అయ్యాను. నన్ను 8 కి రెడీగా ఉండమని చెప్పి ఈ విస్తరాక మొహంగాళ్ళు 8:30కి వచ్చారు. ఇదే టొరంటో ప్రీమియం అవుట్లెట్. లేట్ అయితే పార్కింగ్ స్పాట్స్ దొరకవని ఎర్లీగా వస్తే మాకన్నా ముందే చాలా మంది వచ్చేసారు. మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? కొత్త ఏం ఆలోచించరా? మా వాళ్ళు వీడియో కాల్ షాపింగ్ లో బిజీగా ఉంటే నేను మాత్రం హే సిరి వాట్ ఈస్ దిస్ సాంగ్ అని స్టోర్ లో ప్లే అవుతున్న మంచి సాంగ్స్ అన్ని ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎక్కడికి మావా అని అడిగితే హ్యాండ్ బ్యాగ్స్ కొనాలి అని షాక్ ఇచ్చాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మా సాయి వాడి గర్ల్ ఫ్రెండ్ కి హ్యాండ్ బ్యాగ్ కొందాం అనుకున్నాడు. ఆ బ్యాగ్ ప్రైస్ తో సంవత్సరం మొత్తం తాగొచ్చురా అని చెప్తే వెంటనే ఆలోచన మార్చుకున్నాడు. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ 2 కలర్స్ లో ఒకటి ఫిక్స్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి మా వాడికి 2 గంటల టైం పట్టింది. ఈ టార్చర్ కంటే చలిలో మింగించుకోవటమే సుఖంగా ఉంటది అనిపించి బయటకు వచ్చేసాను. ఇంకా హైదరాబాద్ హౌస్ లో అపోలో ఫిష్ తీసుకుని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇది మా ఇంటికి వెళ్లే దారి కాదు కదరా అని అడిగితే పక్కనే చిన్న పని ఉంది అని అటు తిప్పి ఇటు తిప్పి సైలెంట్ గా వాళ్ళ ఇంటికే తీసుకొచ్చారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. శనిదేవుడి నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ శనిగాల నుంచి తప్పించుకోలేకపోతున్నాను. ప్రోటీన్ తాగి జిమ్ కి వెళ్లాల్సిన నాతో షుగర్ కేన్ జ్యూస్ తాగించి బిర్యానీ తినిపించారు. చేత్తాలా ఈ రోజుకి అంతే.